హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో చేసే ప్రసాదం విశిష్టత మీలో ఎవరికైనా తెలుసా? ఈ ప్రసాదం పూర్తిగా జగన్నాథ స్వామి మహిమపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రసాదాన్ని మనం అన్నం, పప్పు, కూరలుగానే పిలుస్తాం, అలానే చూస్తాం. కానీ ఇక్కడ ఆలయ ప్రాంతీయ వాసులు ఈ ప్రసాదాన్ని ఒబడా అనే పేరుతో పిలుస్తారు. ఈ ఒబడా తయారీ విధానం కోసం ఈ జగన్నాథ స్వామి ఆలయంలోనే ఒక ప్రత్యేకకరమైన వంటశాల ఉంది. ఆ వంటశాలలో కట్టెల పొయ్యి పైన మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి 7 మట్టి పాత్రలను అమర్చి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ ప్రసాదం పూర్తిగా జగన్నాథ స్వామి మహిమతో పై పాత్ర నుంచి కింద పాత్ర వరకు ఉడికి ఈ ప్రసాదం సిద్ధమవుతుంది. ఈ ప్రసాదాన్ని మొదటగా ఆ జగన్నాథ స్వామికి నివేదించిన తరువాత బయటకు తీసుకొచ్చి భక్తులకు అమ్మకంలో పెడతారు. ఈ ప్రసాదాన్ని మనం తయారు చేయాలని చూస్తే కింది పాత్ర మాత్రమే తయారవుతుంది, కానీ పై పాత్రల వరకు వెళ్ళదు. అదే ఈ జగన్నాథ స్వామి మహిమ ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో చేసే ప్రసాదం విశిష్టత మీలో ఎవరికైనా తెలుసా? ఈ ప్రసాదం పూర్తిగా జగన్నాథ స్వామి మహిమపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రసాదాన్ని మనం అన్నం, పప్పు, కూరలుగానే పిలుస్తాం, అలానే చూస్తాం. కానీ ఇక్కడ ఆలయ ప్రాంతీయ వాసులు ఈ ప్రసాదాన్ని ఒబడా అనే పేరుతో పిలుస్తారు. ఈ ఒబడా తయారీ విధానం కోసం ఈ జగన్నాథ స్వామి ఆలయంలోనే ఒక ప్రత్యేకకరమైన వంటశాల ఉంది. ఆ వంటశాలలో కట్టెల పొయ్యి పైన మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి 7 మట్టి పాత్రలను అమర్చి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ ప్రసాదం పూర్తిగా జగన్నాథ స్వామి మహిమతో పై పాత్ర నుంచి కింద పాత్ర వరకు ఉడికి ఈ ప్రసాదం సిద్ధమవుతుంది. ఈ ప్రసాదాన్ని మొదటగా ఆ జగన్నాథ స్వామికి నివేదించిన తరువాత బయటకు తీసుకొచ్చి భక్తులకు అమ్మకంలో పెడతారు. ఈ ప్రసాదాన్ని మనం తయారు చేయాలని చూస్తే కింది పాత్ర మాత్రమే తయారవుతుంది, కానీ పై పాత్రల వరకు వెళ్ళదు. అదే ఈ జగన్నాథ స్వామి మహిమ ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.